ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హాఫ్ శారీ అంటే లంగా ఓణియే. ఓహో, అలా అయితే హాఫ్ సారీ తీసుకుందాం. రండి సార్, చూపిస్తాను. ఇది ఉంది, ఈ కలర్ ఉంది. ఈ కలర్ ఓని అయితే తనకు చాలా బాగుంటుంది. అవును సార్, చాలా బాగుంటుంది. ఇది ప్యాక్. ఇదేంటి వీళ్ళు వస్తున్నారు? ఇది ప్యాక్ చేసి ఉంచండి. ఓకే సార్. నేను ఇప్పుడే రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. రండి సార్. సంధ్య, సార్ వాళ్ళకి హాఫ్ సారీస్ చూపించు. అలాగే. ఓకే సార్, మీకు ఎలాంటి హాఫ్ సారీస్ కావాలి? మంచి గ్రాండ్గా ఉండే హాఫ్ శారీస్ చూపించండి. ఓకే సార్. ఆనందికి కలర్ బాగుంటుంది. వీళ్ళు కూడా హాఫ్ శారీ చూడడానికి వచ్చారా? మహేష్ సార్ వల్ల ఆనంది ఓణి మీద మరకపడిందని మహేష్ సార్ ఆనందికి హాఫ్ శారీ కొనిపెడుతున్నాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను సెలెక్ట్ చేసిన హాఫ్ శారీ తీసుకుంటాను. ఆనంది, ఈ హాఫ్ శారీ చూడు, నీకు చాలా బాగుంటుంది. సార్, మీరేమీ అనుకోనంటే నేను మీకు ఒక మాట చెప్పనా? చెప్పు. బయట రోడ్డు పక్కన ఒక అన్న దగ్గర లంగా ఓణీలు చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళి తీసుకుందాం సార్. ఏ, ఈ లంగా ఓణీలు నీకు నచ్చలేదా? నచ్చలేదని కాదు, మరి ఇంకేంటి? ఇలాంటి కాస్ట్లీవి నేను ఎప్పుడూ వేసుకోలేదు. అంతే కదా, ఇప్పటి నుంచి వేసుకో. వేసుకునే బట్టల్లో అందం ఉండాలి కానీ ఆడంబరం కాదు సార్. అర్హతకు మించిన కోరికలుంటే తీర్చలేని సమస్యలు కోరి తెచ్చుకున్నట్టే. అందుకే సార్, నాకు ఖరీదైనవి కాకుండా మామూలు సాదా సీదా లంగావణియే కావాలి. సరే, నీకు ఇష్టమైందే తీసుకో. సింపుల్గా ఉండే డిజైన్స్ చూపించండి. అలాగే సార్. చూసుకో. మీరు ఇంకా వెరైటీస్ చూపించండి. అలాగే సార్. సార్, ఆ ప్లాట్ఫామ్ అన్న దగ్గర మంచి డిజైన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కలర్స్ నీకే నచ్చట్లేదా? నచ్చట్లేదు సార్. ఏది ఏమైనా మనం ఇక్కడే ఓణి తీసుకోవాలి. మీరు ఇంకా డిజైన్స్, కలర్స్ ఏమైనా ఉంటే చూపించండి. సార్, ఏంటి? ఆ ప్లాట్ఫామ్ వాడి దగ్గరికి వెళ్ళే కొందాం, అంతేనా? అయ్యో కాదు సార్, నాకు ఆ కలర్ ఓణి నాకు చాలా బాగా నచ్చింది. ఏది ఆ ఓణి ఒకసారి చూపించండి. ఓకే. నాకు ఈ ఓణి చాలా బాగా నచ్చింది. మీరు ఇది ప్యాక్ చేయండి. చిన్న ప్రాబ్లం సార్. ప్రాబ్లమా? ఏంటి? ఇది వేరే కస్టమర్ తన లవర్కి గిఫ్ట్గా ఇవ్వాలని సెలెక్ట్ చేసుకొని రెస్ట్ రూమ్కి వెళ్ళారు సార్. ఓ, అంతే కదా. ఇదే కలర్లో ఇంకో ఓణి చూపించండి. సారీ సార్, ఈ కలర్లో ఈ ఒక్క పీసే ఉంది సార్. చూడండి, ఎలాగైనా సరే ఈ హాఫ్ శారీనే కావాలి.
నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది సార్, అప్పుడు తెప్పిస్తాను. సరే సార్, నెక్స్ట్ వీక్ తీసుకుందాంలేండి. నువ్వు ఉండు ఆనంది. దీనికి బిల్ చేశారా? లేదు సార్. ఈ హాఫ్ శారీ తీసుకున్న అతను ఎక్కడున్నాడో చూపించండి, నేను వెళ్ళి తనని రిక్వెస్ట్ చేస్తాను. సార్, ఈ లంగావోణి కోసం మీరు వేరే ఎవరిని అడగడం దేనికి సార్? నేను వేరే కలర్లో ఓణి తీసుకుంటానులేండి. నో ఆనంది, అది నీకు నచ్చింది. ఈ హాఫ్ శారీనే నేను నీకు ఇస్తాను. అతను ఎక్కడున్నారు? రెస్ట్ రూమ్ వెళ్ళారు సార్, చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. ఇక్కడే వెయిట్ చేయండి సార్, నేను చూసొస్తాను. సార్, నేను వేరే తీసుకునేదాన్ని కదా. ఇష్టపడిన దాన్ని వదులుకోకూడదు. నువ్వు కామ్గా ఉండు, నేను నీకు అది కొనిపెడతాను. సరే సరే, బయలుదేరుతున్నాను, సార్, వచ్చేస్తాను. చెప్పండి. మీరు మీ లవర్ కోసం తీసుకున్న ఓనీని వేరే కస్టమర్లు కావాలని అడుగుతున్నారు సార్. ఓ అలాగా, సరే వాళ్ళకే ఇచ్చేయండి. మరి మీ లవర్కి ఇంకో ఓని తీసుకుంటారా? లేదు లేదు, తను వేరే షోరూంలో ఇలాంటి కలర్ ఓణినే తీసుకుందంట. మీరు వాళ్ళకి ఇచ్చేయండి, నేను వెళ్తాను. సార్, ఏంటండి? మీ లవర్ది, ఇప్పుడొచ్చిన అమ్మాయిది, ఇద్దరిది ఒకే టేస్ట్ సార్. ఓకే టేస్ట్ కాదు, ఓకే అమ్మాయి. మీరు వాళ్ళకి ఇచ్చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఎంత బాగుందో ఈ ఓణి. కొంచెం సేపు వెయిట్ చేయి, అది మనమే కొంటాం. సార్, ఈ ఓని మిమ్మల్ని తీసుకోమని ఆ కస్టమర్ చెప్పారు సార్. ఓ గ్రేట్. ఏ రతనం, వెళ్ళి థ్యాంక్స్ చెప్తాను. ఆ సార్ వెళ్ళిపోయారు సార్. లేదంటే ఇంకా వెరైటీస్ చూడండి. వద్దు వద్దు, నాకు ఇది చాలు. బిల్ చేయించమంటారా సార్? చేయించండి. పద. ఆనంది, నువ్వు అనుకున్నదే నీకు దక్కింది. ఒక్క నిమిషం ఆగవే, ఇప్పుడే వస్తాను. ఓకే. ఏ గాయత్రి, ఏంటే లంచ్ కూడా మా దగ్గరికి రావట్లేదు? అన్ని ఆర్డర్స్ వస్తున్నాయా? ఫుల్ బిజీ అయిపోయావు. ఏం లేదే, మా నాన్న ఆరోగ్య పరిస్థితి బాగుండడం లేదు. మెడిసిన్కి చాలా డబ్బులు అవసరం, అందుకే ఓవర్ టైం చేస్తున్నాను. ముందు తిను. ఒక్క నిమిషం ఉండు. సరే, బాయ్. హలో అమ్మా. గాయత్రి, అది ఏమైందమ్మా? నాన్నకి ఎలా ఉంది? అది డాక్టర్స్ ఒక టెస్ట్ చేయాలని నీతో చెప్పారు కదా, ఆ టెస్ట్లు 2 రోజుల్లో చేయించాలంటమ్మా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా, అందుకే నీకు ఫోన్ చేశాను. గాయత్రి, డబ్బులున్నాయా అమ్మా? నాన్నకు టెస్టులు చేయించాలి. అమ్మా గాయత్రి. అమ్మా అమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. నేను ఎలాగోలా డబ్బులు మొత్తం అరేంజ్ చేస్తాను. 2 రోజుల్లో నాన్నకి టెస్ట్లకు అపాయింట్మెంట్ తీసుకో. రేపు సాయంత్రంలోగా డబ్బులు పంపిస్తాను. 70,000 రూపాయలు ఒక్క రోజులో ఎక్కడి నుంచి తీసుకొస్తావమ్మా? దాని గురించి నువ్వు మర్చిపోమ్మా, నేను ఎలాగోలా ఏర్పాటు చేస్తాను. నువ్వు చిన్న పిల్లవు, ఆడుతూ పాడుతూ తిరగాల్సిన నీపై కుటుంబ భారం మొత్తం వేశాము. ఎలా మోస్తున్నావమ్మా? అమ్మా, అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు జరగాల్సిన పనులు చూడు. నువ్వు ఫోన్ పెట్టే, అన్నీ నేను చూసుకుంటాను.
చెప్పాను కదా ఏడవకమ్మా. నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏడవకమ్మా, ఫోన్ పెట్టమ్మా.